ఈజీ అండ్ సింపుల్ వేలో కొత్తిమీర టొమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో మనమైతే చూద్దాం. మిక్సీలో ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఒక 4 టమాటోస్ అయితే తీసుకుందాం. నెక్స్ట్ చిల్లీస్ తీసుకుందాం. ఈ 4 టమాటోస్కి ఒక 8 చిల్లీస్ 9 చిల్లీస్ అయితే సరిపోతాయి. వాటిని అయితే నేను ముందే ఫ్రై చేసేసాను. నెక్స్ట్ ఈ టమాటోస్ కూడా కట్ చేసి వాటిని కూడా ఫ్రై చేశాను. వాటిలోనే లాస్ట్లో అయితే కొత్తిమీర కొంచెం యాడ్ చేశాను. దాంతోపాటు కొంచెం చింతపండు కూడా వేసి ఫ్రై చేశాను. వాటిని అయితే చల్లారబెట్టాలి. ఫస్ట్ అయితే ఈ చిల్లీస్ని సాల్ట్ అండ్ జీలకర్ర వేసి మిక్సర్ బౌల్లో వేసేసి మిక్స్ చేసి ఒకసారి పడడము. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీనిలోనే ఈ చల్లారిన టమాటోస్ ముక్కలు ఇవంతా మిక్చర్ అంతా కలిపి దానిలో వేసేసి మళ్ళీ మిక్సీ జార్లో అయితే ఒకసారి మిక్సీ అయితే పట్టేద్దాం. మరీ గట్టిగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపిచ్చాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మన కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం. ఓకే, వావ్, ఇంత టేస్ట్గా ఉంది. అసలు సూపర్గా ఉంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.